ట్రావెల్ విత్ సాయి గిరీష్ హూనా. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రావెల్ విత్ సాయి గిరీష్ హూనా. రీసెంట్గా సబ్వరంలో జరిగిన అమ్మవారి గుడి జాతరకి వెళ్ళాను. అండ్ హానెస్ట్లీ చెప్పాలి అంటే ఆ వైబ్ చాలా స్పెషల్గా అనిపించింది. అందుకే ఆ కంప్లీట్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయాలనిపించింది. టెంపుల్ ఏరియాకి ఎంటర్ అయ్యే టైం నుంచి ఫెస్టివ్ అట్మాస్ఫియర్ స్టార్ట్ అయిపోయింది. లైట్స్, డెకరేషన్, కలర్ఫుల్ స్టాల్స్ చూస్తుంటే ఫుల్ పాజిటివ్ ఎనర్జీ. అక్కడ బ్యాంగిల్ స్టాల్స్, పూజా సామాగ్రి, టాయ్స్, బెలూన్స్, పిల్లలకి చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ దొరుకుతున్నాయి. చిన్నపిల్లలు ఎగ్జైట్మెంట్తో తిరుగుతుంటే ఆ సీన్ చూస్తుంటే మన చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొస్తాయి. ఫుడ్ స్టాల్స్ కూడా హైలైట్. మిర్చి బజ్జీ, పునుగులు, జిలేబీ, కాటన్ క్యాండీ, ఆ స్మెల్ వస్తుంటే కంట్రోల్ చేయడమే కష్టం. మెయిన్ మూమెంట్ అంటే అమ్మవారి దర్శనం. లైన్లో నిల్చొని దర్శనం తీసుకునే టైంలో ఒక పీస్ఫుల్ వైబ్ ఉంది. ఆ డివోషనల్ వైబ్ నిజంగా మనసుకు కామ్నెస్ ఇస్తుంది. ఇంకా స్పెషల్ ఏంటి అంటే అక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కోసం ఒక స్టేజ్ అరేంజ్ చేశారు. మన లోకల్ టాలెంట్ని స్టేజ్ మీద చూడడం నిజంగా చాలా బాగుంది. నేను కొన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా వీడియో రికార్డ్ చేసి పెట్టాను. అవి ఇప్పుడు ఈ వీడియోలో అటాచ్ చేశాను, చూడండి. నైట్ టైంలో టెంపుల్ లైట్స్తో ఇంకా అందంగా కనిపించింది. డివోషన్, సెలబ్రేషన్, హ్యాపీనెస్ అన్నీ కలిసిన ఒక బ్యూటిఫుల్ మెమరీలా ఈ జాతర మైండ్లో నిలిచిపోయింది. ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ అమ్మవారి జాతర అంటే జస్ట్ ఫెస్టివల్ కాదు, మన కల్చర్ని, మన ట్రెడిషన్ని, మన పీపుల్ని కలిపిన ఒక ఎమోషన్. ఇలాంటి రోజుల్లో అందరం కలిసి హ్యాపీగా ఉంటాం. మన ఊరు, మన వాళ్ళని మళ్ళీ గుర్తు చేయడానికి ఈ జాతర చాలా స్పెషల్. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ ఒకటేగా కలుస్తారు. నవ్వులు, సందడి, భక్తి అన్నీ కలిసి ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది. ఒక రోజైనా సరే టెన్షన్ అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేస్తాం. అందుకే ఇలాంటి జాతర మెమరీస్ మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అక్కడ ఉంది రెడీ. మా అమ్మాయిలు అందరూ రెడీగా ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్. నేహా రెడీయా? ఏ పాట వేస్తాం ఇప్పుడు? సరదాగా చెప్పండి, ఏ పాట కావాలి మీకు? ఎలా నీకే వరం కావాలో కోరుకో. ఓ బ్రహ్మ, పురుషునిగా మారే వరాన్ని నాకు ప్రసాదించండి బ్రహ్మదేవా. నేను అఖండ శక్తిమంతుడవ్వాలి. తదాస్తు. నిరంజనుడయ్యాను, అమరుడనయ్యాను, భగవంతుడిగా మారిపోయాడా? ఈ హిరణ్యకశిపుడే భగవంతుడు. సర్వత్రా నా నామస్మరణే వినిపించాలి. హిరణ్యకశిపుడే భగవంతుడు.
నన్ను చూడు. నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు. నేనే నరసింహుడి. ఇది పగలు కాదు, రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపుల కూడా లేవు. చూడు, గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలోనూ లేవు. నువ్వు నా తొడల మీదున్నావు. ఇక అస్త్రం సంగతి విను. నా గోళ్లను బాగా చూడు. ఇవి సజీవం కావు, నిర్జీవం. హే ప్రభు, శాంతించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బై గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.